ఏం చేసినరా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఊడిస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇండ్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇండ్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి. గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది.